పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈరోజు మన భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి నేనింత కొటేషన్స్ చదివి ఈ బుక్ని ఎంతగానో ఆచరించిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. సో మరి మీ అందరి కోసం ఈరోజు నేనింత ఎపిసోడ్స్లో సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చాను. మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి సార్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ ఈరోజు మన సరికొత్త నేనింత ఎపిసోడ్లోకి రైట్ సార్. ఈరోజు స్వీట్ అండ్ షార్ట్ మన కొటేషన్ అనమాట. ధైర్యం ఆత్మవిశ్వాసం లేని వారికి జీవితమే లేదు అంటున్నారు. చాలామంది పిరికి వాళ్ళని చూశాను నేను, బతికేస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని కూడా చూశాను, స్టిల్ వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. బట్ మీరు ఈ రెండు లేని వాళ్ళకి జీవితం లేదు అంటున్నారు. బ్రతుకుతున్నారు, మీరు కూడా మీ మాటల్లోనే ఉంది, బ్రతుకుతున్నారు. జీవించడం లేదు. ఓకే. జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, రైట్? ఓకే. మనం బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచంలో కోట్ల మంది బ్రతుకుతున్నారు. జీవితం అనే పదానికి మీనింగ్ వేరే. మన ఊహలకు తగిన విధంగా, మన విజన్స్ తగిన విధంగా, మన ఆలోచనలకు తగిన విధంగా, మంచి మంచి ఆలోచనలతో మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ పరిస్థితులకు అవసరమైతే ఎదురు వెళ్ళి బ్రతకడానికి ఏమైంది, ప్రపంచంలో కోట్ల మంది బతుకుతున్నారు, జంతువులు కూడా బతుకుతున్నాయి. అందుకే మన పదల్లోనే తెలియకుండానే బ్రతుకుతున్నారని వచ్చేస్తుంది, జీవిస్తున్నారని తెలియకుండానే మనకు ఆ పదమే వస్తుంది. అందరు బతుకుతున్నారు కదా, హ్యాపీగా బతుకుతున్నారు, కానీ ఆనందంగా బతకడం లేదు. ఏదో బతికేస్తున్నారు పాపం. ఇంకా తప్పదు, పుట్టాం కాబట్టి చచ్చేంతవరకు ఏదో విధంగా బండి లాగాలి. అందరూ ఝాన్సీ లక్ష్మీబాయి అవుతారా ఏంటి? ఏదో పైనుంచి పుట్టింది ఝాన్సీ లక్ష్మీబాయి అయిపోయింది, మనకెక్కడ అవుతుంది? మనం ఇలాగే బతికేయాలి, ఏదో విధంగా చచ్చేంతవరకు బతికేయాలి. అంటే నూతలో ఉన్న కప్పలకి సముద్రం యొక్క విస్తీర్ణం కానీ ఆ యొక్క వ్యత్యాసం కానీ తెలియదు. నువ్వు ఏ సముద్రం అనుకుంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చేమో కదా. సో అదే సక్సెస్ అనుకుంటారు. అక్కడ కూడా ఏం పెయిన్ ఉండదు కదా సార్? పెయిన్ ఉంటుంది. ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు అలా ధైర్యం లేని వాళ్ళకి పెయిన్ లేదా? ధైర్యంగా ఉన్నాడికి పెయిన్ ఉండదు. ధైర్యంగా ఉన్నాడు స్వీకరిస్తాడు, ఎస్ ఈ కష్టాన్ని నేను దాటాలి, ఇది నా మంచి కోసమే. వీడు కుళ్ళిపోతుంటాడు, వీడు కుళ్ళి ఏడ్చుకుంటూ సంసారం ఏదో చేతరంగా అని అనుకుంటూ ఇంకా సరే తినాలి అని అప్పుడప్పుడు తింటూ ఏదో గడిపేస్తుంటారు. లోపల చాలా బాధపడుతుంది. బయటికి మేకప్ వేసుకొని ఏ బాధలు లేనట్టుగా నటిస్తూ ప్రపంచం మళ్ళీ ఏమనుకుంటుందో, మళ్ళీ మనం వీరిలో ఒక గొర్రెని కాదనుకుంటారేమో, మనం ఎక్కువ ఏడుస్తే అనుకుంటే ఏడుపుని కూడా బయటికి చెప్పుకోలేక, వాళ్ళు అనుకున్న ఆశయాల్ని బయటికి చెప్పుకోలేక అలాగే జీవించేస్తుంటారు పాపం. ఉంటుంది, బాధలు ఉంటాయి, చాలామంది బాధలు పడుతుంటారు. ఎవరు బాధపడరు అంటే ధైర్యం ఉన్నవాడు బాధకు టైం ఇవ్వడు. వాడు చేయాలనుకున్న దానికి తెగించి ఏదో ఒకటి చేస్తుంటాడు, కష్టమో నష్టమో ఏదో చేస్తుంటాడు. సో ఖచ్చితంగా మనం సంపూర్ణంగా జీవించాలి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అసలు ఎగ్జాక్ట్గా ఈ డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఒక్క మాటలో చెప్పండి, బ్రతకడం అంటే ఏంటి, జీవించడం అంటే ఏంటి? మనం ఒకటి నిర్ణయించుకొని మనకు అనుకూలంగా, అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రకారం ఉండటం జీవించడం అంటారు. మనకు ఒక క్లారిటీ ఉంది. ఎస్, ఉదాహరణకు రమణ మహర్షి గారికి ఒక క్లారిటీ ఉంది. దాన్ని బట్టి ఆయన అన్నీ వదులుకొని వెళ్ళి ఆయన సాధన చేశాడు, ఆయన జీవించాడు. ఓకే. నేను బ్రతుకుతున్నా, ఆయనలాగా తెగించలే, ఇంకా కొద్దిగా జీవిస్తున్నా, సంపూర్తిగా జీవించడం లేదు. నాకు కూడా ఆయనలాగా వదిలేసుకొని గూచి కట్టుకొని ఇక్కడ రావాలి ఉంది పిఎంసీకి. కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సింది నేనే, అంత ధైర్యం నాకు లేదు. అవునా కదా? అదే రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, సంబంధం లేదు, నాకు వచ్చినదే, నా స్టైల్, నా లెవెల్, నేను ఇలాగే ఉంటా. సమాజం యాక్సెప్ట్ చెయ్యదేమో కదా సార్. ఆయన చేసింది కదా, ఇప్పుడు కూడా ఒక ఆయన ఉన్నారు, నమ్మింది కాబట్టి చేసింది కదా సార్, అందరినీ అట్లా చేస్తారు. ఈ సమాజం ఎప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేయదు.
అలాగే ఆయన తెగించేశాడు పాపం. ఆయన కూడా వ్యతిరేకులు ఉండేవారు అప్పటి సమాజంలో. అందరూ అబ్బో రామమహర్షి గారంటే గొప్ప అనేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటున్నాం మనం. నిజంగా అప్పుడున్న వాళ్ళలో ఎంతోమంది రమణ మహర్షి గారికి వ్యతిరేకులు ఉన్నారు, అదే ఊర్లో ఉన్నారు. సత్యం తెలియజేయబడుతుంది, కాకపోతే లేట్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడున్న యోగులందరూ కూడా అప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొన్న వాళ్ళే కదా సార్. ఎస్, అందరు యోగులు, అందరు మహానుభావులు మొదట వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈవెన్ పత్రి సార్ ఆల్సో అందరూ ఎదుర్కొన్నారు, పత్రి సార్తో సహా. అలాగే ఓకే, ఇది మామూలు వ్యతిరేకత ఉండడం, నేను ఇలాగే వెళ్తుంటా, ఎందుకంటే ఇది సరైనది. జీసస్ క్రైస్ట్కి సిలువ వేయలేదా వేశారు కదా మరి? ఆయన ఎదుర్కొన్నాడు కదా సిలువని. ఔషధ విషయం పెట్టారు మరి సో వాళ్ళు ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సోక్రటీస్ లాంటి వారు వాళ్ళు అనుకున్న సరైన మార్గంలో వెళ్ళారు, వారు జీవించారని చెప్పొచ్చు. మనం కొద్దిగా బ్రతుకుతున్నాం, కొద్దిగా జీవిస్తున్నాం, కొంచెం కొంచెం జీవిస్తున్నాం, సంపూర్తి జీవితం లేదు మనకి. నాకు మీ గురించి నాకు తెలియదు, నాకు సంపూర్ణ జీవితం లేదు. ఏదో తప్పగా ఉద్యోగం చేస్తున్నా, తప్పగా ఏదో ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నా. నేను కూడా కింగులాగా పత్రిసార్లా పోన్లే రమణ మహర్షి గారిని పక్కన పడతా, పత్రిసార్లాగా అన్నీ వదిలేసి ఫుల్ టైం ధ్యానంలో తిరగాలి, అందరికీ సమాజానికి మదర్ తెరీసాలాగా సేవ చేయాలని ఎంతో ఉంది. కానీ పెళ్ళి చేసుకున్న పొరపాటు, ఒక కమిట్మెంట్కి వచ్చి పిల్లలు ఉన్నారు. లైఫ్లో ఒక ఎక్స్పీరియన్సే కదా సార్. అంటే సార్ అంటారు అన్నీ అనుభవించాలి, అన్నింత అనుభవాన్ని మనం తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే. సరే అనుభవాలు తీసుకుందాం, కానీ అంత సార్లాగా ధైర్యంగా జీవించాలి కదా. మరి కొంత జీవిస్తున్నాం, అంత కాకపోయినా ఘోరంత. సరే ఆ ఘోరంతో సాటిస్ఫై అవుతున్నాను నేను. సంపూర్తిగా పదిసార్లాగా జీవించేంత ధైర్యం నాకు లేదు. ఆయన ఏదో సినిమాలో ఒక్క మగాడు, ఒకే ఒక్కడు, అలా పోన్లేండి కొద్దిగానే ఇన్స్పిరేషన్ తీసుకొని మనం జీవించగలిగితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక ప్రయత్నం, ఆయనలాగా ఒక ప్రయత్నం చేయడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అంతకు ముందుతో పోతుంటే ఇప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక 30 ఏళ్ళ కిందట పోల్చుకుంటే ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆయన నుంచి నేను నేర్చుకున్నాను కొద్దిగా, అందులో నుంచి ఒక అనువంత పాటించగలుగుతున్నాను, ప్రయత్నం చేయగలుగుతున్నాను, ధైర్యంగా జీవించగలుగుతున్నాను. అంతా కాకపోయినా కొంత అయినా జీవించగలుగుతున్నాను. అరే అంతకుముందు మొత్తం డిసప్పాయింటెడ్గా ఉండే, ఎందుకు బతుకుతున్నాను నేను, అందరు బతికాను నేను బతుకుతున్నాను, అందరు పుట్టారు నేను పుట్టాను, అందరూ పోతున్నారు నేను ఎదుగురు పోతా, ఎందుకు ఈ జీవితం అనే డౌట్ వచ్చేది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఓకే పర్వాలేదు లేబై, నేను కూడా నేను ఎంకరేజ్ చేసుకోవచ్చు, నేను ఎంతో కొంత ధైర్యం చేశాను కాబట్టి నేను ఇంతే బుక్ రాశాను. ఎవడు నేను ఇంతే అని టైటిల్తో బుక్ రాయాలి, గట్స్ ఉండాలి కొన్ని చెయ్యాలంటే. నేను ఇంతే అనే టైటిల్తో రాస్తేనే అప్పుడే వెంటనే కొంతమందికి అబ్బో ఇప్పుడు ఈయన రాశాడు నేను ఇంతే అని కొద్దిమంది అనేవాళ్ళు. అయితే నేను ఇంతే అని టైటిల్తో ఎలా రాస్తావు, నీకు అంత అహంకారం, నువ్వు మారవా, అట్లే ఉంటావా? నాకు సరైనది అనిపిస్తే నేను మారడానికి రెడీ, నాకు కరెక్ట్ అనిపిస్తే నేను మారడానికి రెడీ, లేకపోతే నేను ఇంతే. ఎవరి మాటలు వాళ్ళవి, ఎవరి కామెంట్లు వాళ్ళవి, మీరేం అనుకోలేదా? నాకు చెడు వినపడదు, చెడు కనపడదు. ఓకే, గాంధీ చెప్పాడు కదా, కోపం అంటే నార్మల్గా కోపం వస్తూ ఉంటుంది కదా మనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వస్తుంటుంది. ఏం చేయాలి? మనం రమణ మహర్షి బాట పట్టుకున్నాం కదా, పత్రిసారి బాట పట్టుకున్నాం. మనం ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఇతరులు ఏమన్నారో దాని మీద కాదు. సగటు మనిషిగా కోపం వస్తుంది, కంట్రోల్ అనుకొని మళ్ళీ లోపల తీసి పక్కన పెట్టి సరే నా దారి నా పారి దుఃఖారి వస్తుంటుంది. మనం ఇంకా 100% బుద్ధాహుడ్డు రాలేదు మనకి, నాకైతే రాలేదు. కాబట్టి ఎక్కడో ఒక లోపల వేసేద్దాం ఎదరని అనిపించి, ఎందుకంటే సీమ బిడ్డ నేను ముందే, సీమలో పుట్టి సీమలో పెరిగి కిందేసి కొట్టి 10 మందిని తిరిగే ఒక టైపు వ్యక్తిని ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి శాంతి అంటే సార్ నా అహంకారం, నా సీమ ఎక్కడికి పోయింది అని అనుకుంటూ సీమ సినిమాలు చూసి సాటిస్ఫై అయిపోయి, ఇక్కడ సాటిస్ఫాక్షన్ నాకు కూడా సీమ సినిమాలు చూసి హీరో ఒక 100 మంది వేసేస్తుంటే అమ్మయ్యా పోన్లే నా బదులు వాడు వేసేస్తున్నాడు అనుకొని సాటిస్ఫై జీవిస్తున్నా. అరే ఒక్కొక్కరిని అందరిని లేపేయాలి, ఏమంటారు సామ్యవాదం అది రకరకాల విధానాలన్నీ వదులుకొని సరే మానవ ప్రయత్నం చేద్దాం.
ఈ ప్రపంచం అలాగే ఉంటుంది. నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి? సో ఒకప్పుడు ఉమామహేష్ అయితే దిగేవాడు రంగంలోకి, మనసులో కాకుండా డైరెక్ట్ రంగంలో దిగేవాడు. దా చూసుకుందాం తొడగొద్దా, ధ్యానంలోకి వచ్చి పత్త దగ్గరికి వచ్చి, నమస్తే అన్న, నువ్వు కుక్క అయితే నేను కుక్కని కాదు, నువ్వు మొరుగు, నీ లక్షణం ఏమో అది, నా సహజ లక్షణం అది కాదు, నాకంటే ఒక దారి ఉంది, దారిలో వెళ్తున్నా. బాగా చెప్తారు కొన్ని మాటలు మీరు. ఉన్న విషయాలు చెప్తున్నా ఓపెన్గా, ఏంటో తగులుతూ ఉంటాయి అక్కడక్కడ. ఇంకో కొటేషన్ చూద్దాం సార్. అహానికి ఆత్మగౌరవానికి కొండంత తేడా ఉంది, కానీ రెండింటికి తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే. నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే ఈ 2 వర్డ్స్, అహం, ఆత్మగౌరవం. నేను ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటాను. ఎవరైనా నన్ను ఒక మాట అంటే నాకు లోపల కోపం వస్తుంది. వాళ్ళు నన్ను అంటామేంటి, నేను పడాలా, నా తప్పు లేకుండా నేను ఎందుకు పడాలి, ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఫ్లోలో ఉంటాను సార్ నేను. ఓకే, దీన్ని కొంతమంది అహంకారం అంటున్నారు. నేను ఆత్మగౌరవం అని కొన్నిసార్లు అనుకుంటాను, మేబీ వాళ్ళు చెప్పింది కరెక్ట్, అహంకారం అని కొన్నిసార్లు అనుకుంటా. నాలా ఆలోచించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో నేను అందరి సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా అర్థం చేసుకోవాలి అసలు అహంకి ఆత్మగౌరవానికి తేడా ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నాకు ఇది అర్థం కావట్లే. సో ఆత్మగౌరవం అంటే మీ పట్ల మీకున్న గౌరవం, వేరే వాళ్ళు ఇచ్చే గౌరవం కాదు. అహం అంటే ఇతరుల నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను గౌరవించాలనుకోవడం అహంకారం అయిపోతుందా సార్? ఎందుకు గౌరవించాలి? రెస్పెక్ట్ అన్నది మినిమం బేసిక్. అది వాళ్ళ తత్వం. ఇప్పుడు ఏనుగు పోతుంది, కుక్క మొరుగుతుంది, కుక్క నాకు రెస్పెక్ట్ అడుగుతుందా, ఫీల్ అవుతుందా? సో వాళ్ళు కుక్కలు అనుకోమంటారా అయితే? అనుకోండి, అయిపోతుంది కదా, రైట్? ఏనుగు ఎవరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. పులి పోతుంది, కుక్క ప్లీజ్ నన్ను పులి అనుకో, నేను పులిని నమ్ము, నాకు గౌరవించంటదా? నేను పులిని అయితే పోబే మురుగు, నాకు వేరే పని ఉంది, అది అవాయిడ్ చేద్దాం. కుక్కలు ఈ దారిలో ఉన్నాయి భయ్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడుతుంటారు. ఎందుకు వెళ్ళాలి కుక్కలు ఉన్న ప్లేస్కి? అవాయిడ్ చేద్దాం. బట్ మనం ఉండే చోటే, మనం వర్క్ చేసే చోటే అలాంటి అట్మాస్ఫియర్ ఉండి మనల్ని ఎక్కువ అవమానించే వాళ్ళు ఉంటే ఇంకో చోట ఎత్తుకోండి, ప్రపంచంలో చోటే లేదా? మొత్తం వాళ్ళే ఉంటే ఏం చేస్తాం సార్? ఇంకో ఎక్కడ ఎందుకుంటే ప్రపంచంలో మంచోళ్ళే లేరా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఉంది సార్, అందులో సగం మంచోళ్ళు ఉంటారు, సగం చెడ్డోళ్ళు ఉంటారు. ఎక్కువ చెడ్డ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు, బట్ మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో ఇబ్బంది పెట్టడం వేరు, గౌరవించకపోవడం వేరు, అది మళ్ళీ సపరేట్ కాన్సెప్ట్. అదే మాటలతో బాధ పెట్టడం, గౌరవం ఇవ్వకపోవటం. సీఎంకు పిఎంకి గౌరవం ఉండదు. సీఎం వేస్ట్ అది ఇదని మాట్లాడుతుంటారా మైకులలో? అవును. మరి సీఎంకు లేని గౌరవం మనకి సీఎం ఫీల్ అవుతుంటాడా? వీడు ఏదో వచ్చి మురిగాడు, మైకులో పెట్టి మురిగాడు, సీఎం నువ్వు వేస్ట్ అది ఇది రోడ్డు మీద అనామకులు అంటుంటాడు. సీఎం విని అయ్యో పాపం అనామకులు నన్ను ఏదో అంటున్నారు అని ఫీల్ అయ్యి నాకన్నా నీకు ఏం కావాలంటాడా? ఆ సీఎం తను అర్థం చేసుకుపోతుంటాడు. రాజకీయ నాయకులని, సినిమా వాళ్ళని చూసి బాగా నేర్చుకోవాలి. సార్ మీ మాటలు వింటుంటే నేను బీభత్సమైన ఈగోయిస్ట్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. నాకు ఎవరైనా స్నేహ అంటేనే నాకు నచ్చదు. పర్టికులర్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి స్నేహ చెప్పు, చెప్పింది విను, అది ఎట్లా అంటే స్నేహ కాదు స్నేహ గారు అని పిలవాలి అని చెప్తే ఆయన షాక్ అయిపోయి సారీ అండి ఏదో ఫ్లోలో అనేసాను. అప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది కాపాడుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నువ్వు అని స్నేహ అంటే ఊరుకుంటామా అని నన్ను నేను సమర్థించుకునేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటే వామ్మో నాకేంటి ఎంత అహంకారం ఉందని ఫీలింగ్ వచ్చేసింది సార్ నాకు. బయటికి వెళ్తున్నా క్లాసెస్కి, కొంతమంది నా సీనియారిటీ గురించి ఉమామహేష్ గారు అంటారు, ఉమామహేష్ సార్ అంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు వయసులో, వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఉమామహేష్ అంటారు. ఓకే, వయసులో పెద్దవాళ్ళు అంటే ఏముంది సార్? మీ వయసు వాళ్ళు అంటే అయితే ఏముంది? నాకంటే చిన్న వయసు వాళ్ళు అన్నా తప్పేం లేదు. సాఫ్ట్వేర్లో తెలుసా మీకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పేరుతోనే పిలవాలి. ఓకే,
ఉమామహేష్ అనే పిలవాలి. మా సీఈఓ నేను సీఈఓ గారు అని పిలవకూడదు, సార్ అని పిలవకూడదు. వాళ్ళ పేరు ఏదైతే ఆ పేరుతోనే పిలవాలి. దాని పలానా రమేష్ అనుకో, మా సీఈఓ మిస్టర్ రమేష్ హౌ ఆర్ యు అని అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేయాలి. సీఈఓ అయినా అదే టేబులే, ఎంపీ అయినా అదే టేబులే, ఎమ్మెల్యే అయినా అదే టేబులే, సీఎం అయినా అదే టేబులే. వాళ్ళ ప్లేట్ వాళ్ళే తెచ్చుకోవాలి. సీఈఓ కూడా ఎవరు ఇట్లా తెచ్చిచ్చే వాళ్ళు ఉండరు. ఇది వెస్ట్రన్ కల్చర్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మొదట్లో టెన్షన్ పడిపోవాలి. పెద్ద వయసు ఉన్న వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, వాళ్ళని పేరుతో పిలవాలి. మనం సార్ అంటే బయటకు పంపించేస్తారు. యు ఆర్ నాట్ కల్చర్ అండి. కల్చర్ లేదు నీకు, అంటే నీకు సమానత్వం లేదు, నీకు కాన్ఫిడెన్స్ లేదు. మేము మనిద్దరం ఒకటే, వేరు కాదు. పేరుతోనే పిలవాలి. నాకు అదే మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఆ తర్వాత నచ్చింది. నేను ముందే టీచింగ్ ఫీల్డ్ నుంచి వెళ్ళి అక్కడికి. టీచింగ్ ఫీల్డ్లో ప్రతోడు సార్ సార్ అంటుంటాడు. చిన్న పిల్లోడు పెద్ద పిల్లడు ప్రతోడు సార్ అంటాడు. మన పిరమిడ్లో ప్రతోడు సార్ అంటాడు. అడిగిపోతే పిల్లోడు అప్పుడే వచ్చింటాడు, కొత్తగా చేరింటాడు, మామేష్ పిలుస్తాడు. నువ్వు మామేష్ పిలుస్తాడు. నేను కూడా వాళ్ళ ఆగి పిలవాలి. ఇప్పుడు నా పరిస్థితి, ఇప్పుడు నాకు 25 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడే చేరినోడు కూడా వచ్చి మామేష్ అని పిలవాలి. ఒక రకంగా ఇక్కడ రెండు నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమో పిరమిడ్ సొసైటీలో అబ్బా నువ్వు తోపు, నువ్వు 30 years ఇండస్ట్రీ అంటే ఆడిపోతే ఏమీ లేదు, తప్పదు. సో అదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. ఏం రెస్పెక్ట్, ఇక్కడ ఈగో అది. సరే ఏంటి సార్ మీరు మీ పట్ల మీకుండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ పదంలోనే ఉంది. మీకు మీ పట్ల ఉన్న గౌరవం, మీరు మీకు ఇచ్చుకునే గౌరవం, ఆత్మ గౌరవం ఆ పదంలోనే ఉంది. చాలా మటుకు పదాలు మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఏవి ఊరికే ఆ పదాలను క్రియేట్ చేయరు. నేను ఇంతే పదం ఊరికే రాలే, దానికి ఒక మీనింగ్తో ఆ పదం పెట్టావు. భిన్నంగా ఆలోచించు ఊరికే పెట్టలేదు. ఏ పదం ఊరికే రాదు, ఆ పదంలోనే కంప్లీట్ డెఫినేషన్ ఉంటుంది. దాన్ని మనం మార్చేసి మనకు అనుగుణంగా తయారు చేసేసుకొని. నాకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నేను ఎవరిని అడగను. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతారు మనల్ని తప్పించి నేను వెళ్ళి అడగను. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అడగొద్దండి, అది మీ పద్ధతి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు నాకు అవసరం అడగను, నేను అవసరం అడగొద్దండి, అలాగే జీవించండి అంటారా? కరెక్టే. ఓకే. నా చిన్నప్పుడు నాకు పరిస్థితి అలాగే ఉండే. అప్పట్లో సైకిల్లో స్కూల్కి వెళ్ళేవాళ్ళు. 10th class ఇంటర్మీడియట్ వరకు స్కూల్ కాలేజీకి వెళ్ళాలి. 10 పైస్ అనమాట పంచర్ వేయించుకోవడానికి, 10 పైసలు. స్కూల్కి వెళ్ళినప్పుడు పంచర్ అయ్యేది. వేరే వాడిని అడగను, నేను అడిగే అలవాట్లేదు. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని స్కూల్ నుంచి. సైకిల్ తొక్కలేము పంచర్ అయితే. ఇంటికి 6-7 కిలోమీటర్లు అలాగే తోసుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్తే అరే పక్కన కూడా అడిగి ఇప్పించుకోవచ్చు కదా, రేపు పొద్దున్నే మళ్ళీ ఇచ్చేవాళ్ళం కదా. అడగను, నేను అడగలేదు. నేను అడగలేదు. మరి అది అహంకారమే కదా. నేను అనేటి అహంకారం, నా విధానం ఇది. నేను అడగడం ఏంటి అన్నది కూడా అక్కడ నేను వస్తే అహంకారం లేదు. నాకు అడగడం ఇష్టం లేదు. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వాకింగ్, నాకేం పర్వాలేదు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ వాకింగ్, స్టిల్ ఐఎమ్ వాకింగ్. ఈగో. ఆ తర్వాత నేర్చుకున్నా, ధ్యానంలోకి వచ్చాక. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడిచి వెళ్ళారు, మీకు కంఫర్ట్, నేనున్నాను, నాకు కంఫర్ట్ కాదు నడవటం. స్టిల్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్. నేను అడిగిపోయింది, అది అహంకారంలోకి వస్తుంది. అహంకారమే కదా. అక్కడికి వచ్చాక ప్రతిసారి అందుకే అందరినీ బౌద్ధ భిక్షులు అందరూ ఏం చేస్తారు, వస్తే చిప్పు ఇస్తారు. ప్రతిసారి వస్తే అందుకే ఇక్కడ నో మనీ అని పెట్టి పోయి అడుక్కోబో. ఫీజు పెడితే బాగుంటుంది. ఈగో. ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి లేదు, నువ్వే అడుక్కొని మళ్ళీ నువ్వే ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి. మళ్ళీ వచ్చడానికి మళ్ళీ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ధ్యానం క్లాసులు అదే కదా, మనం వెళ్ళి అడుక్కొని వచ్చి డబ్బుల్ని మనం అన్నీ స్టేజ్ అరేంజ్ చేసి భోజనం అరేంజ్ చేసి మళ్ళీ వచ్చిన వాడిని చక్కగా చూసుకోవాలి. వాడు ఏమి ఇయ్యడు. మళ్ళీ ఏంటి ఉమామహేష్ అంటాడు. అయినా ఓకే సార్ మీరు ధ్యానం చేయండి సార్. ఆ ఈగోని తగ్గించడానికే ఈ బుద్ధత్వ మార్గంలో ఈ భిక్షాటన అనే కాన్సెప్ట్ ఉంటుంది. రాజకుమారుడు బుద్ధుడు ఎవరినో అడుక్కొని అవసరం లేదు, మన జ్ఞానోదయమైన వెంటనే వెళ్ళి అన్నీ కట్టేసుకోవచ్చు. వాళ్ళ తండ్రి కూడా చెప్తాడు, నేను కట్టించేస్తారా అంటే లేదు, నేను అడుక్కునే కట్టించుకుంటా, నాకు అదే కంఫర్టు,
నా వాళ్ళకు కూడా అదే కరెక్టు, లేకపోతే అన్నీ రెడీ చేసి పెడితే వీళ్ళకందరికీ బాగా తోకలు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళని ఇలాగే ఉండని, నేను ఇలాగే ఉంటా హ్యాపీ. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగా అడుక్కోవడం నేర్చుకున్నాను కొంచెం కొంచెం. అంత కాలే, ఇంకా కంప్లీట్ బుక్స్ని కాలే, ఇంకా నాలో మొహమాటం అడ్డం వస్తుంది అడుక్కోవడానికి. సైలెంట్ వ్యాలీ అని స్టార్ట్ చేశా. పుస్తకాలకు అడుక్కోలేక, సైలెంట్ వ్యాలీకి అడుక్కోలేక ఒక్కోసారి వాళ్ళు ఏదో బాగా అడుక్కొని తెచ్చుకుంటున్నారు, నేను అడుక్కోలేకపోతున్నాను ఫీల్ అవుతున్నాను. నా లోపల ఇంకా ఈగో ఉంది, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతో ఉన్న ఈగో ఉంది. జస్ట్ పేరుకి సెల్ఫ్ రెస్పెక్ట్, లోపల ఈగో. వండర్ఫుల్ సార్. సో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య తేడా నాకు బాగా అర్థమైంది, మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మేబీ నాలాగా చాలామందికి నువ్వు అంటే నచ్చకపోవచ్చు, ఎవరినైనా హెల్ప్ అడగటం నచ్చకపోవచ్చు. బట్ ఇదంతా కూడా అహంకారంలోకి వస్తుందని సారు కుండ లేకపోయినా బద్దలు కొట్టినంత క్లారిటీగా చెప్పారు. సో డెఫినెట్లీ వీ విల్ రెక్టిఫై. అండ్ ఇది కూడా తెలియడం కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో భాగమని నేను ఫీల్ అవుతున్నాను. అందులో అందుకే రాసాం, ఇది తెలిస్తే మీకు జ్ఞానోదయం వచ్చినట్టే, జ్ఞానం వచ్చినట్టే, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే. ఎస్ యా, అందుకే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఎనీవేస్ చాలా వండర్ఫుల్ క్లారిటీస్ వచ్చాయి ఈరోజు. సో పర్టికులర్ ఈ టాపిక్ మీద థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, మేనేజ్మెంట్కి, గురువు గారికి. చూశారు కదా మరి భిన్నంగా ఆలోచించులో నేనింతే ఎపిసోడ్. మరి ఇది ఇవాల్టి నేనింతే. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.